హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఫిష్ ఫ్రై. మీరు చాలాసార్లు చాలా రకాలుగా చేసి ఉంటారు కదా, కానీ ఈ విధంగా ఫిష్ ఫ్రై చేసి చూడండి. ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినా ఇలానే చేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి మీకు కారానికి తగ్గట్లు వేసుకోవాలి. తర్వాత సాల్టు, హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత చేపలను సాల్ట్ వేసి బాగా శుభ్రం చేసి పెట్టుకొని మిక్సీ పట్టించిన పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసి కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ వేసుకొని ఒక నిమ్మకాయ రసం తీసి వేసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. తర్వాత వేసుకున్నవన్నీ చేపల్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మసాలా అంతా ప్రతి ముక్కకి పట్టించి ఓపిక్గా కలుపుకుంటే ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకొని హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఫిష్ ఫ్రై చేసుకోవాలి. నేను ఫిష్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. 1 అవర్ కంటే కూడా ఇంకా ఎక్కువసేపు పెట్టుకొని ఫిష్ ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఫిష్ని ప్యాన్ పైన ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ప్యాన్ పైన ఫిష్ని వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ఫిష్ పైన వేసుకుంటూ ఒక సైడ్ బాగా కాల్చిన తర్వాత మరొక పక్కకి తిప్పుకోవాలి. ఇలా 2 సైడ్లు బాగా కాల్చుకొని తీసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిరపకాయల పేస్ట్తో ఆయిల్ తక్కువగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రై టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనం ఎక్కువగా చేపలకి కారం సాల్ట్ పూసి ఫ్రై చేసుకుంటూ ఉండేవాళ్ళము, లేదంటే మసాలాలన్నీ చేపల్లో వేసి కలిపి ఫిష్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై. నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకొని టేస్ట్ చేసి చూపిస్తున్నాను మీకు. టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఫిష్ ఫ్రై. నేను మళ్ళీ రెండోసారి వేసి కాల్చుకుంటున్నాను. చూడండి, చేప కాల్చుకునేటప్పుడు ఆయిల్ కొద్దిగా చేప పైన వేసుకుంటూ ఈ విధంగా కాల్చుకుంటే చేప లోపల కూడా బాగా ఉడికిపోతుంది. ఇలా అన్ని చేపలు కాల్చుకొని తీసి పెట్టుకుంటే చేపల ఫ్రై రెడీ అండి. మీరు ఎప్పుడైనా ఇలా పచ్చిమిరపకాయలతో చేపల ఫ్రై చేయకుండా ఉంటే ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.